కార్మికులకు, కార్మిక లీడర్లకు అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు ముసిరాబాద్ సర్కిల్లో ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర గత 2 రోజుల నుంచి ఇష్యూ జరుగుతుంది. ఈరోజు కూడా మళ్ళీ కావాలని యూపీ బండి తీసుకొచ్చి రామ్కి వాళ్ళు పెట్టడం జరిగిందో, మన తమ్ముళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కలిసి ఒక సిద్ధాంతానికి వీలైనా ఉండాలి, మేమైనా ఉండాలని సిద్ధాంతం తీసుకొచ్చి కొంతమంది అందుబాటులో లేకున్నా, ఇవాళ ఆదివారం అందుబాటులో లేకున్నా కానీ అక్కడికి వెళ్ళి ఆపి కార్మికులు పెద్ద ఎత్తున అందరము ఇది నా సమస్య అనుకొని ప్రతి ఒక్కరు రావడంతో ఈరోజు అక్కడ అర్జున్ అన్న కానీ తమ్ముళ్ళు చాలామంది వచ్చారు. ఎవరు పేరు తీసుకోలేదని ఎవరు ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అక్కడ కార్మికులు కాదు, లీడర్గా నిలబడి ఏదైనా కానీ మాకు కావాలి, గత ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం, మాకు ఎట్లా అవుతుందని ఎదిరించి పోలీస్ స్టేషన్ ముందరనే మాట్లాడినంటే వాళ్ళకు ప్రత్యేకంగా నమస్కారం, ధన్యవాదాలు. అలాగే ప్రతి సర్కిల్, ప్రతి డివిజన్ నుంచి పబ్లిక్ ఇట్లనే మన కార్మికులు ప్రతి ఒక్కరు ఇట్లనే కదిలి రావాలి. ఆయనకు అన్యాయం జరుగుతుంటే ఆయనకు జరుగుతుంది, నాకెందుకని అనుకుంటే రేపు మనకు కూడా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇట్లనే మేలుకొని ఉండాలి. ప్రతిరోజు కాలనీలో మాత్రం కంపల్సరీగా చెత్త మాత్రం ఏ నోళ్ళది కూడా గిమ్లాడి చెత్త వేసుకోవాలని ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. ఈ ఐక్యత కార్మికుల నుంచి వస్తేనే గట్టిగా ఉంటుంది, లైఫ్ లాంగ్ మనం ఉండగలుగుతాము. ఖచ్చితంగా ఈ సపోర్ట్ అనేది కార్మికులది, లీడర్లది, ప్రతి ఒక్కరిది కలిసిమెలిసి ఇది మన కుటుంబం అనుకొని ప్రతి ఒక్కరు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గోపాల్ నాయక్. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు తమ్ముళ్ళు అక్కడ వెళ్ళి చాలా కష్టపడ్డారు. విజయం అనేది ఇట్లనే పోలీస్ స్టేషన్ ఎదురుగా కూడా వెనుకకు తగ్గకుండా మా హక్కుల గురించి మేము ఏడికైనా కొట్లాడతామని విధంగా కొట్లాడిరు. వాళ్ళకు ప్రత్యేకంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇది నా పేరు నీ పేరు అని లేదా అర్జున్ అన్న, కంపల్సరిగా కార్మికులు గల్లీల నుంచి ఇంటికాడ నుంచి వస్తేనే ఏదైనా సాధించగలము. ఎన్ని రోజులున్నా మన లీడర్ల గ్రూప్లో అరిచి మన నోరు ఖరాబ్ అయ్యేదే. కానీ కార్మికులు ఈరోజు ఎట్లయితే తరలి వచ్చారో పోలీస్ స్టేషన్ దగ్గర ఏడికి వచ్చినా కానీ ఇది నా సమస్యనే, రేపటినాడు నాకు కూడా అవుతుందని ఈరోజు ఎట్లా వచ్చిరో పబ్లిక్ ఆ విధంగానే వస్తేనే మనము ఎప్పటికీ మన పని ఎక్కడ పోదు, మన హక్కులు మనం సాధించుకోవడానికి ఇవాళ జరిగిన ఐక్యత ఇప్పటికి ఉండాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి కార్మికుల విజయం సాధించుకున్నాము. అలాగే ముందు ఇంకా చాలా ఉన్నాయి కష్టాలు, అన్ని దానికి ఎదుర్కొని ఇట్లనే ముందుకు రావాలని ప్రతి ఒక్కరిని కోరుకోవడం జరుగుతుంది. మీ గోపాల్ నాయక్. థ్యాంక్ యూ.